నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, సేఫ్టీ డిప్లొమాలు 4 డిప్లొమాలు చేశాను. సో నాకు ఎన్విరాన్మెంట్ల మీద ఉన్నంత గ్రిప్పు రాష్ట్రంలో మరి ఏ వ్యక్తి దగ్గర ఉండదేమో. నేను ఎన్విరాన్మెంటల్ ట్రీట్మెంట్ చేయడానికి నేను 12 ఇయర్స్ నేను అందులో వర్క్ చేశానండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెరుకు నుంచి కానీ లేదా మొక్కజొన్న నుంచి కానీ పండించి ఒక టన్ను తీయాలంటే ఎంత అవుతుందంటే అండి 28-60 లీటర్లు అవుతుందండి భూగర్భ జలాలు. 28-60 లీటర్ల భూగర్భ జలాలను వేస్ట్ చేసి చెరుకుని తీసి ఆ చెరుకు నుంచి ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్లో డిఫరెంట్గా వెళ్ళి తక్కువ మినిమైజ్తో వాటర్ చేయడం మానేసి వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రియల్ మెథడ్ వెళ్తున్నారండి. ఇండస్ట్రియల్ మెథడ్కి వెళ్తుంటే ఫస్ట్ ఎస్టాల్డిహైడ్ ఫామ్ అవుతుందండి. అంటే ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఎస్టాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఎస్టాల్డిహైడ్ ఫామ్ అయినప్పుడు ఎస్టాల్డిహైడ్ నుంచి కార్బోనిక్ యాసిడ్ ఎస్టాల్డిహైడ్ ఫామ్ అయినప్పుడు ప్లింటీ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ని దానికి వాషింగ్ ఇవ్వాలండి. ఎక్కువ వాటర్ వాషింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ ఏం చెప్తుంది తెలుసా అండి, 10 నుంచి 15 లీటర్లు మాత్రమే మనకి ఒక లీటర్కి వాటర్ ఖర్చు అవుతుందంటే లీటర్ మిథనాల్ కంటుంది. ఇథనాల్ కానీ మిథనాల్ కానీ ఇవన్నీ కూడా 100% తయారవ్వాలంటే దాదాపు 100 నుంచి 150 లీటర్లు ఖర్చు అవుతుందండి. ఈవేళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వల్ల మేము సవాల్ చేసి అడుగుతున్నామండి, మీరు ఆ రకంగా వచ్చింది 70 రూపాయలకి ఇథనాల్ ఇస్తున్నానంటారండి. దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కనీసం 50 లీటర్లు అయిందనుకోండి, ఒక పెర్ లీటరు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ శుద్ధి చేసి నీటిని వదలాలంటే ఒక లీటర్కి ZLD అంటారండి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం చేయాలంటే ఒక లీటర్కి 3 రూపాయలు అవుతుందండి. అంటే 3 × 100 వేసుకోండి, అంటే 300 రూపాయలు అవుతుంది. మరి నువ్వు ఆ 70 రూపాయలకి ఎలాగ ఇథనాల్ ఇస్తున్నావు అంటే ఇది పూర్తిగా బోగస్ అండి. సార్ చెప్పినట్టు ఇదేంటంటే కార్పొరేట్ శక్తులను బాగు చేయడానికి చేసే పని. రెండోది మాకున్న అనుమానం ఏంటి, అసలు ఇథనాల్ కూడా కలపకుండా వేరేది ఏమైనా కలుపుతున్నారేమో కూడా డౌట్ అండి. ఎందుకంటే బంగారంలో ప్లాటినాన్ని కలపరు, బంగారంలో రాగి మాత్రమే కలుపుతారు. కనుక మిత్రులారా మీరు అందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఇథనాల్ అనేది సబ్జెక్టు తప్పు. ఇది పూర్తిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీని లేదా కార్పొరేట్ శక్తుల్ని ఎంకరేజ్ చేయడానికి జరుగుతున్నది ఒకటి. రెండోది ఇథనాల్ కాకుండా వేరేదేదో కలుపుతున్నారండి. ఎందుకంటే ఈవేళ ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే కోరుకుంట పక్కన గుమ్మల దట్లో అసాగో ఇండస్ట్రీ ఉందండి. సో అసాగో ఇండస్ట్రీ వాడు 100 KL ప్లాంట్ పెట్టాలంటే పెర్ డే 2 lakhs లీటర్స్ ఇన్పుట్ తీసుకున్నాడని చెప్పి PCB అఫీషియల్గా చెప్తుంది. 2 లక్షల లీటర్ల వాటర్ తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఒక గ్రామం నుంచి ఆ 2 లక్షల లీటర్ల వాటర్ని నువ్వు ట్రీట్మెంట్ చేయడానికి ఎంత అవుతుంది అంటే 2 రూపాయల 50 పైసలు అవుతుందండి. అంటే వాడికి ఎంత అవుతుందండి, దాదాపు 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇండస్ట్రియలిస్టు ఇథనాల్ మనకి ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇది ఏంటంటే బోగస్గా నడిచేదండి. ఇఫిలియన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవి